మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై టర్కీ, పాకిస్తాన్, సౌదీ సంతకాలు చేశాయి. అయితే ఈ కూటమిని విస్తరించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్కు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడలేదని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చెప్పుకొచ్చారు. ఈజిప్ట్ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందని ఫిదాన్ అన్నారు. ఈ ప్రాంతీయ కూటమి మరింత విస్తరించాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కోరుకుంటున్నారని తెలిపారు. మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకం చేసిన టర్కీ, పాకిస్తాన్, సౌదీ దురాక్రమణకు వ్యతిరేకంగా సామూహిక నిరోధానికి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సభ్యదేశాల్లో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా 3 దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. సాంకేతికంగా ఇది నాటో ఆర్టికల్ 5ను పోలి ఉందని టర్కీ విదేశాంగ మంత్రి ఫిదాన్ అన్నారు. అయితే ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కూటమి ఏర్పడిందన్న వార్తలను ఫిదాన్ ఖండించారు. అలాంటిదేమీ లేదని నొక్కి చెప్పారు. టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనడోలు వార్తా సంస్థతో ఫిదాన్ మాట్లాడుతూ ఈ కూటమి లక్ష్యాలను స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.